వందనాలు. అయ్యా ఇదిగో నీ అడుగు జాడల్లో ప్రభా మేము నడుచుటకు తండ్రి మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో నేటి వరకు ప్రభా ఇదిగో తండ్రి మీరు చూపించిన ప్రతి ఒక్క వాత్సల్యతను కృపను ఇదిగో మహిమను ప్రభా ఇదిగో తండ్రి ఆదరణను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈ చిన్న స్థుతి ధూపము నీ బంగారు పాదాల చెంత పెడుచు ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తున్నాము. నీ లేఖనాలు విత్తబోచునని దైవదాస్తుని మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ సిల్వ చాట్న మరుగుపరుచుకొని ఈ ఉదయకాలపు దినమున ప్రభా కావలసిన ఆత్మీయ వచనమును ప్రభా అయ్యా మాతో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మా సంఘ కుటుంబాలతో సంఘ బిడ్డలతో మీరే మాట్లాడమని అడుగుతూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ ఇదిగో తండ్రి ముందున్న ప్రార్థన విన్నపములలో కూడా నీవే తోడుగా ఉండమని నదులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.